అసలుకి అసలుకి ట్రంప్ ఏమనుకుంటాడు భయ, మనకి పాకిస్తాన్కి సీజ్ ఫైర్ అయినట్లు తనేదో స్టేట్మెంట్ ఇచ్చి సేమ్ అలాగనే మళ్ళీ ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి కూడా తను అటాక్ చేసింది కాకుండా మళ్ళీ సీజ్ ఫైర్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అదేదో తనే ఆపినట్లు వారికి సీజ్ ఫైర్ స్టేట్మెంట్లు ఇవ్వడం. ఇంకా వీళ్ళేమో సీజ్ ఫైర్ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా వారు అసలు కాపలేదు, అసలు ట్రంప్ని దిగలేదు కూడా అసలుకి. మళ్ళీ వారితో కొనసాగించారు. సీజ్ ఫైర్ చేసిన ఒక కొన్ని హవర్స్లో మళ్ళీ ఇద్దరు మిసైల్స్ అయితే ఫైర్ చేసుకున్నారు. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఫుల్ వార్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మెయిన్గా ఇరాన్ ఒక డిసిజన్ తీసుకుంది, యుఎస్ని డైరెక్ట్ అటాక్ చేయకుండా మిడిల్ ఈస్ట్లో ఉన్న ఏవైతే యుఎస్ మిలిటరీ ఎయిర్ బేసెస్ ఉంటాయో వాటిపైన అటాక్ చేయాలనుకుంటుంది. లైక్ కువైట్, ఖతార్, ఇరాక్, బహ్రెయిన్ ఈ ప్లేస్లలో ఉన్న యుఎస్ ఖతార్లో ఉన్న మిలిటరీ యుఎస్ ఎయిర్ బేస్ పైన కూడా ఇరాన్ అయితే అటాక్ చేసింది. వాళ్ళైతే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి మేము ఇట్లా మీ మిలిటరీ బేస్ పైన అటాక్ చేస్తామని చెప్పి మరీ అటాక్ చేసింది. బిగ్గెస్ట్ యుఎస్ మిలిటరీ ఎయిర్ బేస్ అన్నమాట, అక్కడైతే అటాక్ చేసేసింది. ఫుల్ యుఎస్ ఇప్పుడు ఇరాన్ అయితే ఫుల్ టార్గెట్ చేసింది యుఎస్ మిలిటరీ ప్లేసెస్ కానీ ఇంకా వేరే కంట్రీస్లలో ఉన్న వాటిపైన అయితే ఫుల్ టార్గెట్ చేసుకుని అటాక్ అయితే చేసేసింది.